ధీమా ఎప్పుడు? అన్నదాతల నిరీక్షణ అకాల వర్షాలు, అధిక వరదలతో ఏటా భారీగా నష్టాలు. కేంద్ర పథకం అమలుపై రాష్ట్రం దృష్టి ఇంకా కొలిక్కి రాని కసరత్తు. అసలు ఏం చేస్తున్నట్టు? 1.5 year అయిపోయింది. పంటల బీమా పథకానికి సంబంధించిన అంశంలో ఇంతవరకు ఊసులేదు. ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకం అనేది ఒకటి ఉంది. సరే, అది ఎంత లాభం జరుగుతుంది ఏంటి అనేది పక్కన పెడితే, ఆ పథకాన్ని అడాప్ట్ చేసుకొని దానికి ఇంకా మనం అడిషనల్గా ఇంకొంత యాడ్ అయ్యి ఇంకో బలమైన స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. మీకు అది నచ్చకపోతే మీరే సొంతంగా పెట్టవచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు కదా. 2018లోనో ఎప్పుడో కేసీఆర్ ఆ పథకం నుంచి వైదొలిగిండి. ఇదేం పథకమే అని అన్నాడు. మరి నువ్వన పెట్టవా అంటే అది చేతగాలి. పంటల బీమా పథకమే లేదు. రైతు నష్టపోతే కనీసం 5,000 10,000 ఆ నష్టపరిహారం వచ్చే పంటల బీమా పథకాన్ని, ఇన్సూరెన్స్ని పెట్టండి అంటే ఒక్కడికి చేతనైతలేదు. ఈ గవర్నమెంట్ వచ్చి 1.5 year అయిపోయింది. మేము పెడతాం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఇంతవరకు అతీగతి లేదు. మొన్న పడ్డ వర్షాలకి రైతులకి ఎంత నష్టం? మీరు ఇచ్చిన 10,000 రూపాయలు దేనికి? అది ఇంకా రిలీజ్ అయినాయి, మరి అది వాళ్ళ అకౌంట్లో పడాలా? వరంగల్ జిల్లా ఖానాపురానికి చెందిన నరేంద్ర పొలంలో కోతకొచ్చిన దశలో వడగండ్లు పడి 3 ఎకరాల వరి పంట దెబ్బతిని దాదాపు ₹1,00,000 మేరకు నష్టం వచ్చింది. ఎవరు పూడ్చాలా? అదే ఇన్సూరెన్స్ ఉందనుకో ఎంతో కొంత ఆయనకి ప్రయోజనం జరిగేది కదా. హన్మకొండ జిల్లా నీరుకుళ్ళ గ్రామ రైతు నీలం రాజు 20 ఎకరాల మామిడి తోటను కౌలుకు తీసుకున్నాడు. అకాల వర్షాలకు కోత దశలో కాయలన్నీ రాలిపోయి తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్రంలో ఏటా వేల మంది రైతులు అకాల అధిక వర్షాలు, వడగండ్లు, ఈదురుగాళ్లతో తీవ్రంగా నష్టపోతున్నారు. వరుస ప్రకృతి వైపరీత్యాలు అన్నదాతల పాలిట శాపంగా మారుతున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను చివరి దశలో రైతులు కోల్పోతున్నారు. ప్రతి ఏడాది సగటున 2 లక్షల ఎకరాలకు పైగా పంటలకు నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుత నిబంధనల మేరకు ప్రకృతి వైపరీత్యాలతో నష్టం 33% కంటే ఎక్కువ ఉంటేనే నమోదు చేస్తున్నారు. దీంతో చాలామంది రైతులకు సహాయం అందట్లే. ఈ తరుణంలో పంటల బీమా పథకంపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. దాని అమలు కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు సర్వే చేసి అబోవ్ 33% మీకు నష్టం జరుగుతున్నాయి, ₹10,000 వస్తాయి ఆయనకి. నువ్వు ఇన్సూరెన్స్ కనుక బీమా పథకాన్ని పెడితే ప్రతి రైతు నాకు నష్టం జరిగిందని అప్లై చేసుకుంటాడు. కన్సర్న్ ఆఫీసర్స్ వస్తారు, నష్టం జరిగిందని తేలిస్తే మనకి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. ఈ పథకాన్ని కూడా మనం ఎందుకు ప్రవేశపెట్టలేకపోతున్నాం? 5 ఏళ్లుగా బీమా లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని 2016-17లో ప్రారంభించింది. 2016-17 నుంచి 2019-20 వరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. అయితే ఈ పథకంలో ప్రీమియం కట్టే మొత్తం కంటే పరిహారం తక్కువగా అందుతోందని, ఇతర నిబంధనలు సరిగ్గా లేవని రాష్ట్ర ప్రభుత్వం వైదొలిగింది. పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తామని 2023 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఈ మేరకు కార్యాచరణ మొదలైంది. ఫసల్ బీమాలో చేరేందుకు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 2024 వానాకాలం నుంచి అమలు చేస్తారని రైతులు భావించినా అది ఇంతవరకు జరగలే. మరి ఏది మీ ఒప్పందం? రాష్ట్రం కొంత ప్రీమియం కడితే, కేంద్రం కొంత ప్రీమియం కడితే, రైతుల నుంచి కొంత ప్రీమియం కట్టి ఆ ఇన్సూరెన్స్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారు. కేసీఆర్ ఏం చేసినట్టే కేంద్రం కట్టింది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటా కట్టలే. రైతులు కూడా కట్టున్నారు, స్టేట్ గవర్నమెంట్ కట్టలే ఆనాడు. ఇక దాని మీద బురద జల్లి ఇది వేస్ట్, అది వేస్టా తర్వాత దాన్ని ఎట్లుందనేది పక్కన పెట్టండి. నువ్వు అది వేస్ట్ అయితే దాన్ని అడాప్ట్ చేసుకొని దానికి ఇంకొంత యాడ్ చేసి ఇంకా బలమైన పథకాన్ని తయారు చేయొచ్చు కదా. ఇప్పుడు మనం ఇవాడగాల నేను అంటున్నా, అందుకే రైతు బంధు, రైతు భరోసా కంటే రైతు పంటల బీమా, నష్టపరిహారం, రైతుకు మద్దతు ధర, కొనుగోలు కేంద్రాల్లో పంట నష్టపోకుండా అన్ని రకాల సౌకర్యాలు, అవసరమైతే ఈ రైతు బంధు డబ్బులు, రైతు భరోసా డబ్బులు రైతు పండించిన పంటకి బోనస్ రూపంలో క్వింటాకు 500 ఇస్తారు, అవసరమైతే ₹1,000 ఇవ్వండి. ఈ 6,000-7,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టండి. రైతుకు నువ్వు ఏది ఇవ్వాల్సిన అక్కర్లే. ఎరువులలో సబ్సిడీ ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వం భరించండి కొంత. దాంతోపాటు నకిలీ విత్తనాలు లేకుండా చూడండి, దళారుల ప్రమేయం లేకుండా ఇవన్నీ చేస్తే నీకు నీ 5,000 రైతు భరోసా ఎవరికి కావాలా? ఎవరు అడుగుతారు? చివరికి రైతులు ఇప్పుడు మీ కామెంట్ సెక్షన్ ఆన్ చేస్తే ఏమైనా రైతు భరోసా అని అడుగుతున్నారు. అది చేయరు, ఇది చేయరు, ఇది అసలే చేయరు. ఇక అది కూడా రాలే ఇంతవరకు. ఆ రైతు భరోసా పడేది కూడా ఇంతవరకు పడలే. ఏమనంటే పంట నాట్లేసేసి నాటికి ఇస్తా అంటుండు. ఇది మొన్నటిదాకానేమో March 31 అని డేట్ పెట్టారు. ఇప్పుడు March 31 పోయింది, April 31 పోయింది, మే 30 ఇది మే ఎండింగ్కి వచ్చింది. May 31 పోతున్నది. April 30 పోయింది, May 31 పోతున్నది. రేపు ఇంకేముంది ఇక్కడ? మిగిలింది ఏముంది? ఇక 2 నెలలు అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ అంటున్నాడు, మళ్ళీ డేట్ ఎగిరిపోయింది. పంటలు వరి నాట్లు వేసే సమయానికి అంటుండు. ఎప్పుడు వేయాలి నాట్లు?
ఆల్రెడీ వేస్తూనే ఉన్నారు కొంతమంది, మరి వాళ్ళకి పడ్డదా?